హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన రంగోలీ కిచెన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈరోజు మన రంగోలీ కిచెన్ ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేస్తున్నాను. అందుకు కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు అంతే. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసిన తర్వాత శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు ఒకటేసారి వేసి ఫ్రై అయినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనము మిగిలిపోయిన ఇడ్లీలను పొడి పొడిగా రవ్వలాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న రవ్వను తీసుకొచ్చి తాలింపులో వేసి ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. రవ్వ వేడేలాగా చూసుకోవాలి. అంతే, మన ఇడ్లీలతో ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.